Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనలీ వేణు శ్రీరామ్, నితిన్ అండ్ దిల్ రాజు గారి తమ్ముడు మూవీ చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అనే ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకునే ముందు మన ఛానల్ని మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అనే క్వశ్చన్ మీకుంటే ప్రతి మూవీ రివ్యూ హానెస్ట్ గా అండ్ మూవీ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తూ కంటిన్యూస్ గా మీతో టచ్ లో ఉండే టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ ఛానల్ మన న్యూస్ త్రీ పీపుల్. మరి ఇంకా టాపిక్ లోకి వెళ్తే తమ్ముడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ప్లాట్ కంటే డైరెక్టర్ వేణు గారికి, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి అండ్ హీరో నితిన్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ఇలాంటి జోనర్ ఆఫ్ మూవీని తీసుకున్నందుకు. సరే, ఇంకా ప్లాట్ విషయానికి వస్తే విలన్ ఫ్యాక్టరీలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అండ్ దానికి మన హీరో నితిన్ కి ఉన్న లింక్ ఏంటి అనేదే ప్లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అంతా వన్ డేలో జరిగే స్టోరీ. ఇది ఒక థ్రిల్లర్ బేస్డ్ మూవీలా చూడొచ్చు మనం. అండ్ నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇలాంటి మూవీస్ తెలుగులో రావడం రేర్. డైరెక్టర్ వేణు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతా ఫారెస్ట్ లోనే ఉంటుంది ఈ మూవీ అండ్ సెకండ్ హాఫ్ నైట్ మోడ్ లో ఉంటుంది. పెట్టిన బడ్జెట్ అండ్ టీం పెట్టిన ఎఫర్ట్ మనకి స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నితిన్ ఈ మూవీలో కూడా బాగా పర్ఫామ్ చేశారు అండ్ తనకు అక్కగా నటించిన లయ గారు కూడా తన రోల్లో తను బాగానే పర్ఫామ్ చేశారు. ఇంకా మూవీలో చాలా పెద్ద క్యాస్టే ఉంది అండ్ అందరూ డిడ్ వెల్ ఇన్ దర్ రెస్పెక్టివ్ రోల్స్. ఇంకా మూవీలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో అయితే నైట్ షూట్ అంటేనే బేసిక్ గా కష్టం. అందులోని స్టోరీ అంతా అడవిలోనే జరుగుతుంది. బట్ అక్కడక్కడ విఎఫ్ఎక్స్ వీక్ గా కనిపిస్తుంది. బట్ నైట్ మోడ్ లో కూడా డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని బాగా క్యారీ చేశారు. అండ్ ఇంకా మూవీలో బీజిఎం కూడా బాగుంది బై అజ్నేష్ లోక్నాథ్. అదే మన నెక్స్ట్ అల్లు అర్జున్ ఎట్లీ మూవీకి ఇతనే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీలో ఫస్ట్ పాజిటివ్ థింగ్, ఇలాంటి సబ్జెక్ట్ తెలుగులో రావడం రేర్. వచ్చినవి తక్కువే, సక్సెస్ అయినవి కూడా తక్కువే. ఈ మూవీలో నితిన్ పర్ఫార్మెన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కూడా బాగానే పర్ఫార్మ్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ పాజిటివ్ థింగ్ విషయానికి వస్తే డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారి హ్యాండ్లింగ్ ద సబ్జెక్ట్. ఆయన వకీల్ సాబ్ లాంటి ఒక రీమేక్ ని బాగా హ్యాండిల్ చేశారనిపించింది అండ్ ఈ మూవీ సబ్జెక్ట్ ని కూడా బాగా హ్యాండిల్ చేశారనిపించింది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes ఫైట్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా బాగా వర్కౌట్ అయిందనిపించింది. కాకపోతే అక్కడ విఎఫ్ఎక్సే బాగా వీక్ అనిపించింది. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ కొన్ని చోట్ల ఆ ఫ్లో మిస్ అయింది అనిపిస్తుంది మనకి. సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ లో కొన్ని చోట్ల మిస్ అయింది అన్న ఫీల్ అయితే మనకు వస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం లెందీగా అనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్ గా నా వ్యూలో తమ్ముడు ఎలా ఉంది అంటే చెప్పా కదా, ఇలాంటి మూవీస్ తెలుగులో రావడం రేర్. సో ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు. ఇంకా మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ అన్ యెల్లో సిగ్నల్. ఇదండి తమ్ముడు మూవీ రివ్యూ. మరి మీరు మూవీ చూసారా? మరి మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.